మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అనగానే మనకి గుర్తొచ్చేది ₹2 కిలో బియ్యము, మహిళా చట్టాలు. అలాగే మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ మర్రి చెన్నారెడ్డి గారు అనగానే మనకు గుర్తొచ్చేది తెలంగాణ ఉద్యమం. అలాగే మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు అనగానే మనకి గుర్తొచ్చేది ఐటీ పార్క్ మాదాపూర్. ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ రాజధాని, ప్రస్తుత తెలంగాణ రాజధాని అయినటువంటి హైదరాబాదులో ఐటీ పార్క్ తీసుకొచ్చింది యాక్చువల్గా మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కాదు. అలాగే మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అనగానే మనకు గుర్తొచ్చేది ప్రైమరీ స్కూళ్ళు, హై స్కూళ్ళు. ఇంతకుముందు ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్ లేవు. దాంతోపాటు మిడ్ డే మీల్ అన్న కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చింది స్వర్గీయ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారే. దాని తర్వాత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు అనగానే మనకి గుర్తొచ్చేది ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, దాంతోపాటు ఫార్మర్స్కి ఫ్రీ కరెంటు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనగానే మనకి గుర్తొచ్చేది అమ్మఒడి, దాంతోపాటు వసతి దీవెన, విద్యా దీవెన, రైతు బంధు, ఇలా చెప్పుకుంటూ పోతే నవరత్నాలు ఉన్నాయి. కాకపోతే ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పేరు వినగానే ఏం గుర్తుకొస్తుందో తప్పకుండా మీరు కమెంట్ చేయాలి. నాకు మాత్రం 4 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి పేరు వింటే ఏం మంచి పని గుర్తు రావట్లేదు. మరి ఏం గుర్తుకొస్తున్నాయి అంటే మొట్టమొదటిగా నాకు గుర్తుకొచ్చేది వెన్నుపోటు. నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ గారిని నమ్మించి వెన్నుపోటు పొడిచి టీడీపీ అన్న పార్టీని చంద్రబాబు నాయుడు గారు లాక్కోవడం జరిగింది. టెక్నికల్గా చూస్తే ఎన్టీఆర్ గారి తర్వాత ఆయన కుటుంబానికి, ఆయన కొడుకులకి ఈ టీడీపీ అన్న పార్టీ చెందాలి. హరికృష్ణ గారికో, లేకపోతే బాలకృష్ణ గారికో, లేదా వాళ్ళ కుటుంబంలో ఎవరికో ఒకరికి ఈ పార్టీ అన్నది చెందాలి. కానీ లక్ష్మీ పార్వతి గారు అని చెప్పేసి ఒక సాకుని చూపించి వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఈ టీడీపీ అన్న పార్టీని లాక్కున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు కూడా గూగుల్లో వెన్నుపోటు అని చెప్పేసి మీరు టైప్ చేస్తే వచ్చేది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోటే. అదీ కాకుండా దగాఖోరు రాజకీయాలు. మొదటిది వెన్నుపోటు, రెండవది దగాఖోరు రాజకీయాలు. ఎందుకని చెప్పేసి దగాఖోరు రాజకీయాలు అంటున్నాను అంటే చంద్రబాబు నాయుడు గారు వాడుకుంటారు. ఆయన వాడకం ఎలా ఉంటుంది అంటే అలా ఇలా ఉండదు. ఉదాహరణకి మీరు చూసుకుంటే 1995 నుంచి 2004 వరకు బీజేపీని వాడుకున్నాడు, బీజేపీతో ఆడుకున్నాడు. అప్పుడు వాజ్పేయి గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారిదే పెత్తనం. దాని తర్వాత 2004లో కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది సెంట్రల్లో వస్తే ఇండైరెక్ట్గా 2004 నుంచి 2014 వరకు ఆ కాంగ్రెస్ గవర్నమెంట్తో ఇండైరెక్ట్ అలయన్స్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. డైరెక్ట్గా అయితే అలయన్స్లో ఉన్నట్టు ఎక్కడా చూపించాడు, కానీ ఇండైరెక్ట్గా మద్దతు ఇచ్చాడు కాంగ్రెస్ పార్టీకి. దాని తర్వాత మనం చూసుకుంటే 2014లో మోదీ గారికి మద్దతు ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఒక విషయం అన్నది మీరు తెలుసుకోవాలి. ఏంటంటే 2002లో గుజరాత్ అల్లర్ల సమయంలో ఇదే మోదీ గారిని చంద్రబాబు నాయుడు గారు దేశం నుంచి ఎలగొట్టాలి, ఇలాంటి వ్యక్తులు దేశంలో ఉండకూడదు అన్నాడు. ఆ విషయాన్ని పక్కన పెట్టి 2014లో నిస్సిగ్గుగా మోదీ గారికి మద్దతు ఇచ్చాడు. సరే, ఆ మద్దతుని కంటిన్యూ చేసిండ అంటే చేయలే. 2018లో అదే మోదీ గారిని చెప్పుకోలేని విధంగా దారుణంగా దూషించుడు. మోదీ గారి భార్య గారు ఒక మహిళ అని కూడా చూడకుండా మోదీ గారి భార్య గారిని ఇష్టారీతిన మాట్లాడినటువంటి వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు. దాని తర్వాత మళ్ళీ మొన్న 2024లో మళ్ళీ అదే మోదీ గారితో జతకట్టి ఈరోజు మోదీ గారు ఇంద్రుడు చంద్రుడు అని చెప్పేసి పొగుడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. కేవలము వాడుకోవడము. ఎందుకు వాడుకోవడము అంటే కుర్చీ ఎక్కాలి అన్న ఒక ధ్యాస తప్ప ప్రజల కోసం పనిచేయాలని ఎప్పుడూ చంద్రబాబు నాయుడు గారు ఆలోచించలేదు. పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి కూడా అదే. 2014లో పవన్ కళ్యాణ్ గారిని వాడుకున్నాడు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారిని తీసి పక్కన పడేసినాడు. దాని తర్వాత 2024లో పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు ఏనాడు చూడని విధంగా పవన్ కళ్యాణ్ గారిని వాడుకుంటున్నాడు. మరి ఈ వాడకం ఎన్ని రోజులు ఉంటుందా అన్నది మనకు తెలీదు, మనం వేచి చూడాలి. కాకపోతే కాంగ్రెస్తో దోబుచ్చులాట అంటారు కదా, అంటే డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ఏదైతే అలయన్స్ పెట్టుకున్నాడో ఆ అలయన్స్లో భాగంగానే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించడము జరిగింది. అది మనందరము చూసినాం. నెక్స్ట్ వచ్చేసి మూడవది కుల వివక్ష. మొదటిది వెన్నుపోటు, రెండోది దగాఖోరు రాజకీయం, మూడోది కుల వివక్ష. చంద్రబాబు నాయుడు గారికి తెలిసిందే కుల వివక్ష. ఏమీ
చేతిలో లేనప్పుడు కులం అన్న ఒక కార్డుతో అధికారంలోకి తిరిగి రావాలి అన్న ప్రయత్నాన్ని చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఇందాక నేను చెప్పినట్లు ఆయన చేసిన మంచంటూ రాష్ట్రంలో ఏదీ లేదు, చెప్పుకుందామన్నా ఒకటి కూడా లేదు. మరి ఎందుకని చెప్పేసి 4 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు అంటే కేవలం ఒకటే దీని వెనకాల ఉన్నది, అది కులం కార్డు. ఆ కులం కార్డు వలనే ఈరోజు 4వసారి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు. ఇక 4వది నెగటివ్ ప్రొపగండా. ఎంతలా నెగటివ్ ప్రొపగండా చేస్తాడు అంటే ఉదాహరణకి ఎన్టీఆర్ గారు లక్ష్మీ పార్వతి గారు ఆ సీన్లో ఒక నెగటివ్ ప్రొపగండా అన్నది సృష్టించి తనకి సంబంధించినటువంటి మీడియాలో ఇష్టారీతిన రాతలు రాయించుకొని ఎన్టీఆర్ గారినే విలన్గా ముద్రీకరించిండు చంద్రబాబు నాయుడు గారు. నిజంగా కటికుడే. ఎన్టీఆర్ గారు అంటే అప్పట్లో కృష్ణుని వేషం అంటే ఎన్టీఆర్ గారు, దేవుడు అంటే ఎన్టీఆర్ గారు అని చెప్పేసి జనాలు వాళ్ళ ఇండ్లల్లో దేవుడి పటం పక్కన, దేవుడి ఫోటో పక్కన ఎన్టీఆర్ గారి ఫోటో పెట్టుకునేవాళ్ళు. అట్లాంటి సమయంలో కూడా ఎన్టీఆర్ గారిని విలన్ చేయగలిగిండు చంద్రబాబు నాయుడు గారు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడే జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటో తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద నెగటివ్ ప్రొపగండా అనేది మొదలుపెట్టిండు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక గూండా అని, ఒక రౌడీ అని, ఒక ఫ్యాక్షనిస్ట్ అని ముద్రీకరించాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేసిండు. ఈవెన్ పరిటాల రవి గారి హత్యలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి చేయి ఉందని చెప్పేసి ఒక నెగటివ్ ప్రొపగండా అనేది సృష్టించాడు. దాని తర్వాత కాంగ్రెస్తో కుమ్మక్కై జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్ల స్కామ్ చేసిండని, వాడు అమ్మ జీవితం 1,00,000 కోట్ల స్కామ్ చేసిండని చెప్పేసి ఒక ప్రాపగెండా అన్నది చేయడం జరిగింది. అది మనందరం చూసినాం. నిజానికి ఈరోజు లెక్కలు బొక్కలు బయటికి తీస్తే 300-400 కోట్ల రూపాయలు అది కూడా స్కామ్ కాదు. అవి కూడా ప్రతి సంవత్సరం అన్నది రీపేమెంట్ అన్నది జరుగుతూనే ఉన్నది. ఇంకో ఏడాదో 2 ఏళ్ళలో పోతే మొత్తం ఆ అమౌంట్ 0 అవుతుంది. 300-400 కోట్లు ఎక్కడ, 1,00,000 కోట్లు ఎక్కడ? కాకపోతే తన పత్రికల్లో 1,00,000 కోట్ల స్కామ్ చేసినాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఒక నెగిటివ్ ప్రొపగెండా అన్నది చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ఫుల్గా చేయగలిగిండు. దాని తర్వాత 5వది పచ్చ మీడియా. చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అత్యంత పెద్ద బలమే ఈ పచ్చ మీడియా. చంద్రబాబు నాయుడు గారికి పచ్చ మీడియా అనేది అవసరము, పచ్చ మీడియాకి చంద్రబాబు నాయుడు గారు అవసరం. వీళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరు అవసరం. ఈ పచ్చ మీడియాని వాడుకొని ఇందాక నేను చెప్పినట్లు ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దాకా ప్రతి ఒక్కరిని బద్నాం చేయడం. కొత్తగా ఈ పచ్చ మీడియాలో ఏదో డ్రగ్ మాఫియా అని చెప్పేసి, ఈ గంజాయి మాఫియా అని చెప్పేసి, గంజాయి మాఫియాకి, గంజాయి తాగేటోళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తాడు, జగన్మోహన్ రెడ్డి ఒక చెడ్డ వ్యక్తి అన్నట్టుగా ఈరోజు సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తుంది ఈ పచ్చ మీడియా. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే సత్తా లేక, దమ్ము లేక, డైరెక్ట్గా ఎదుర్కోలేము. ప్రజలలోకి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వస్తే ప్రజలు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తున్నారు, 100లలో వస్తున్నారు, 1000లలో వస్తున్నారు, 1,00,000లలో వస్తున్నారు. మేము బయట తిరుగుతుంటే మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేడు అని చెప్పేసి ఒక కక్ష అన్నది మనసులో పెట్టుకొని ఈ పచ్చ మీడియాని వాడుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇదే ప్రాపగెండా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలి అని చెప్పేసి ఒక ప్రయత్నం అనేది చేస్తున్నారు. ఇక 6వది నమ్మించి మోసం చేయడం. నమ్మించి మోసం చేయడంలో చంద్రబాబు నాయుడు గారు అంత దిట్టలేడు. 1995 మీరు తీసుకున్నా కూడా, మీరు 2000 సంవత్సరం తీసుకున్నా కూడా, 2004 తీసుకున్నా కూడా, 2009 తీసుకున్నా కూడా, 2014, 2019, ఇప్పుడు 2024 ప్రతిసారి ప్రజలని నమ్మించగలిగిండు చంద్రబాబు నాయుడు గారు. నమ్మించగలిగిండు. నేను ఇది చేస్తాను, నేను అది చేస్తాను, నేను ఇలా చేస్తాను, నేను అలా చేస్తానని చెప్పేసి నమ్మించగలిగిండు. నమ్మించి మోసం చేయగలిగిండు. ఎంత దారుణంగా మోసం చేయగలిగిండు అంటే మొన్నటికి మొన్న సూపర్ 6 అని చెప్పేసి ప్రజలకి ఒక కట్టు కథ అల్లి ప్రజలని మభ్యపెట్టి ఈరోజు అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటినాక కూడా సూపర్ 6 ఊసేయలేదు. సూపర్ 6 ఊసెత్తిన వాళ్ళ నాలిక మందం అని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే నిజంగా బాధేస్తుంది. ఎందుకు బాధేస్తుంది అంటే ఒకసారి ఒక వ్యక్తిని నమ్మి మోసపోతే ఆ వ్యక్తిని మళ్ళీ మనం నమ్మం. కాకపోతే ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారిని నమ్మడము జరుగుతుంది, నమ్మిన తర్వాత మోసపోవడం జరుగుతుంది. కానీ ప్రజలలో మాత్రం మార్పు రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే దీనికి ముఖ్య కారణం ఏంటంటే న్యూ జనరేషన్. పాత వాళ్ళకి మొత్తం తెలుసు, పాత వాళ్ళకి ప్రతి విషయం తెలుసు. ప్రతి 5 సంవత్సరాలలో కొత్త ఓటర్స్ వస్తారు, పాత ఓటర్లు కొంతమంది లేకుండా పోతారు.
ఆ ఒక్క విషయాన్ని గమనించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి సక్సెస్ఫుల్గా ప్రజల్ని మోసం చేయగలుగుతున్నాడు. ఇక ఏడవది చివరిది డైవర్జన్ పాలిటిక్స్. ఇది చాలా ఖతర్నాక్ అండి, చాలా ఖతర్నాక్. నమ్మించి మాట ఇచ్చి మోసం చేసి ఈరోజు ప్రశ్నించిన వాళ్ళని బిజీ చేయడానికి డైవర్జన్ పాలిటిక్స్ ఆడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ డైవర్జన్ పాలిటిక్స్ అనేది నార్త్ కల్చర్. ఇది నార్త్ నుంచి సౌత్కి వచ్చింది. అంటే ఆల్రెడీ నార్త్లో నడుస్తున్నటువంటి విషయం ఇది సౌత్కి తీసుకొచ్చిండు చంద్రబాబు నాయుడు. ఎంత ఘోరము అంటే ప్రతిసారి ఏదో ఒక డైవర్జన్ పాలిటిక్స్ తీసుకొస్తాడు. ఆంధ్రప్రదేశ్లో డైవర్జన్ పాలిటిక్స్ దొరకకపోతే ఎక్కడో ముంబై నుంచి డైవర్జన్ పాలిటిక్స్ జత్వాని అని చెప్పేసి తీసుకొస్తాడు. కానీ ప్రజల్ని మాత్రం ఎప్పుడు డైవర్జన్ అనేది క్రియేట్ చేసి బిజీగా ఉండాలి, ప్రజల్ని బిజీగా ఉంచాలి, మీడియాని బిజీగా ఉంచాలి. రోజు మొత్తం ప్రతి న్యూస్ పేపర్లో తన ఫోటోలు రావాలి, ప్రతి ఛానల్లో తన గురించే మాట్లాడాలి అని చెప్పేసి ఒక భయంకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది నిజంగానే భయంకరమైనటువంటి వాతావరణం. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి. ఇది విషం కంటే డేంజర్. ఒక విషం ఏదైనా సర్పం పాము కాటేస్తే విషం ఏదైతే బాడీలోకి ఎక్కుతుందో ఆ విషం కంటే డేంజరు ఈ డైవర్జన్ పాలిటిక్స్. ఈ డైవర్జన్ పాలిటిక్స్ అన్నది మనుషులకి ఆలోచించే శక్తిని లేకుండా చేస్తుంది. కేవలం చూడాలి, రోబోట్లలాగా చూసి రోబోట్లలాగా చెప్పేది నమ్మే ఒక కల్చర్ అలవాటుని మనకి అలవాటు చేస్తుంది ఈ డైవర్జన్ పాలిటిక్స్. ఇది నిజంగా ఇందాక నేను చెప్పినట్లు విషం కంటే డేంజర్. ఈ విషయానికి మనం దూరంగా ఉండాలి. మంచి చేసిన వాడు ఎవరు అన్న సంగతి మనందరికీ తెలుసు. ఎవరు మనం మంచి చేశారు అంటే అల్టిమేట్గా పేదవాడి జేబులో డబ్బులు మిగిల్చగలిగిన వాడు ఒక మంచి నాయకుడు. పేదవాడికి కేవలం మాటలు చెప్పి మభ్యపెట్టేవాడు మంచి నాయకుడు కాదు. సింపుల్గా చెప్పాలంటే 2019 నుంచి 24 మధ్యలో ప్రతి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంత సంక్షేమం అందింది, ఈ సంవత్సర కాలంలో ఎంత సంక్షేమం అందింది. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అది కరోనా పీరియడ్ అయినప్పటికీ కూడా కరోనాతో కూడా మనం సక్సెస్ఫుల్గా ఫైట్ చేయగలిగినాం. ఒకవేళ ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఉండుంటే ఏం జరుగుండేది అన్నది నా ఊహకు కూడా అందట్లేదు. దయచేసి ఈ విషయాల్ని గమనించాలి ప్రజలు. ఈ విషయాల్ని ఒకసారి ఆలోచించాలి ప్రజలు. ఆలోచించి నెక్స్ట్ టైం ఓటు అన్న ఆయుధాన్ని ఉపయోగించాలి. ఇందాక నేను అడిగినటువంటి ప్రశ్న, చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి చేసింది ఏంటి అన్న ప్రశ్నకి తప్పకుండా కమెంట్ రూపంలో సమాధానం చెప్పడం మాత్రమే కాదు, ఈ వీడియోని ఒక లైక్ కొట్టండి. లైక్ కొడితే వీడియో అన్నది వైరల్ అవుతుంది, ప్రజలందరికీ నిజాలు తెలుస్తాయి. కాబట్టి తప్పకుండా ఒక లైక్ కొట్టండి. అదే కాకుండా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై